తేదీన సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 3:30 సచివాలయంలో ఈ మీటింగ్ జరగనుంది. కేబినెట్ అజెండాలో 20 నుంచి 25 అంశాలు ఉండగా 3 బిల్లులకు ఆమోదం తెలపనున్నారు. అలాగే గవర్నర్ ప్రసంగానికి కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. మార్పులు చేర్పుల తర్వాత వైసీపీ 6వ జాబితా విడుదలైంది. 4 ఎంపీ 6 అసెంబ్లీ స్థానాలకు సీఎం జగన్ ఇన్ఛార్జీలను ఖరారు చేశారు. రాజమండ్రి ఎంపీ స్థానానికి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నర్సాపురం ఎంపీగా అడ్వకేట్ గూడూరి ఉమాపాల, గుంటూరు ఎంపీ స్థానం నుండి ఉమ్మారెడ్డి వెంకటరమణ, చిత్తూరు పార్లమెంటరీ స్థానం ఇన్ఛార్జిగా రెడ్డప్పను ప్రకటించారు. అసెంబ్లీ అభ్యర్థులుగా మైలవరం నుంచి సన్నాల తిరుపతిరావు యాదవ్, మార్కాపురంకు అన్న రాంబాబు, గిద్దలూరు నుంచి నాగార్జునారెడ్డి, నెల్లూరు సిటీ నుంచి డిప్యూటీ మేయర్ ఎండి ఖలీల్, జీడీ నెల్లూరు నుంచి నారాయణ స్వామి, ఎమ్మిగనూరుకు బుట్టా రేణుక ఇన్ఛార్జీలుగా ఎంపికయ్యారు. ఆర్టీసీకి కుచ్చుటోపీ పెట్టిన వ్యక్తి కటకటపాలయ్యాడు. గో రూరల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సునీల్ అనే వ్యక్తి భారీ మోసానికి పాల్పడ్డాడు. అడ్వర్టైజింగ్ కాంట్రాక్ట్ పేరుతో ఏకంగా 21,72,00,000 కొల్లగొట్టాడు. ఆర్టీసీ హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్ పరిధిలో చీటింగ్ జరిగిందని సీసీఎస్ పోలీసులు తెలిపారు. ప్రశాంత్ శివజ్యోతి అనే యువకుడు కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకోరు అని గ్రహించిన ప్రశాంత్ శివజ్యోతి ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో యువకుడి ఇంటిపై దాడి చేసి నిప్పంటించారు. ఘటన మెదక్ జిల్లా శివ్యంపేట మండలం దొంతి గ్రామంలో జరిగింది. కాగా ఇంట్లో ఉన్న ఫర్నిచర్, విలువైన వస్తువులు కాలిపోయాయి. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు భారీగా దరఖాస్తులు అందుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే ఏకంగా 100 దరఖాస్తులు వచ్చాయి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గాల నుంచి భారీగా దరఖాస్తులు అందాయి. ఇందులో మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి సినీ నటుడు బండ్ల గణేష్, కపిలవాయి దిలీప్ అప్లికేషన్ వేశారు. ఇక సికింద్రాబాద్, ఖమ్మం పార్లమెంటుకు మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు అప్లై చేయడం ఆసక్తిగా మారింది. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న వాడిని కడతెర్చింది కసాయి భార్య. ఈ ఘటన మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో చోటు చేసుకుంది. 4 రోజుల క్రితం జరిగిన జవహర్ నగర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. భర్తపై కంటే ప్రియుడిపైనే ఎక్కువ ప్రేమ పెంచుకుంది ఓ మహిళ. అతడికి కష్టాలు రావడంతో ఏకంగా లోన్ యాప్ ద్వారా 8 లక్షల రూపాయలు అప్పు తీసుకుని ఇచ్చింది. విషయం తెలిసిన భర్త మామూలుగా మందలించాడు, కానీ ఆమెను దూరం పెట్టలేదు. అయినప్పటికీ ఆ భర్తను ఎలాగైనా వెదిలించుకోవాలని ప్రియుడితో కలిసి భర్తను కావ్య హత్య చేసినట్లు గుర్తించారు. పెట్రోల్ పోసి భర్తను తగులపెట్టినట్లు నిర్ధారించారు. ఈ నెల 8 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు మొదలు కానున్నాయి. 9వ తేదీన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం తెలుపనున్నారు. 10న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. 11న సెలవు. 12 నుంచి బడ్జెట్ పై చర్చ జరగనుంది. 10 రోజుల పాటు సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. జగిత్యాల జిల్లాలో కంపోస్ట్ ఎరువుల పేరుతో నయా దందా కొనసాగుతుంది. సేంద్రియ ఎరువుల ముసుగులో రైతులను నిండా ముంచుతున్నారు వ్యాపారులు. మల్యాలలోని ఓ ఫెర్టిలైజర్ దుకాణంలో కంపోస్ట్ ఎరువులంటూ ఇసుకను అంటగడుతున్నారు. తాటిపల్లి గ్రామానికి చెందిన రైతు నకిలీ ఎరువుల విషయాన్ని కనిపెట్టాడు. రోజులు గడిచినా నిమ్మ తోటకు వేసిన ఎరువు కరగకపోవడంతో కొంత ఎరువును నీటిలో కలిపి చూశాడు. కాసేపటి తరువాత ఎరువుల పొర కరిగిపోయి ఇసుక మాత్రమే మిగిలింది. దాంతో ఫర్టిలైజర్ షాపు యజమానిని నిలదీక వ్యవహారం బయటపడింది. నకిలీ ఎరువులు, విత్తనాలు అరికట్టారని అన్నదాతలు కోరుతున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో కిల్లేడి బ్యాంక్ మేనేజర్ వ్యవహారం బయటపడింది. గంగూరు యూనియన్ బ్యాంక్ శాఖ మేనేజర్గా పనిచేస్తున్న దావులూరి ప్రభావతిపై పెనమలూరు పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. కస్టమర్ బ్యాంకులో కుదువ పెట్టిన బంగారంతో వడ్డాణం చేయించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గతంలోనూ పలువురిని మోసం చేసి గంగూరు యూనియన్ బ్యాంక్ మేనేజర్ డబ్బులు గుంచినట్లు పేర్కొన్నారు. రాయదుర్గం నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాస్. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలు రకాల వదంతులు రావటం సర్వసాధారణమన్నారు. తాను ఎంపీగా పోటీ చేస్తానంటూ వస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని నేతలకు సూచించారు. జనగామ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. దళిత బంధు ఇప్పిస్తానని
దూల్మిట్ట గ్రామానికి చెందిన 67 మంది నుంచి ₹1,00,000 చొప్పున వసూలు చేసినట్లు బాధితులు ఆరోపించారు. నర్మెట్ మండలంలోని ముత్తిరెడ్డి ఫామ్ హౌస్ ను బాధితులు ముట్టడించారు. శివబాలకృష్ణ మూడో రోజు ఏసీబీ విచారణ ముగిసింది. శివబాలకృష్ణ భార్య బంధువు భరత్ పేరుపై 3 లాకర్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో 3 లాకర్లను అధికారులు ఓపెన్ చేశారు. బినామీలకు 2 నెలల క్రితం హోండా సిటీ కార్లను బాలకృష్ణ గిఫ్ట్ గా ఇచ్చారు. గిఫ్ట్ రూపంలో కార్లను ఎందుకు ఇచ్చారని ఏసీబీ ఆరా తీస్తోంది. చిత్తూరు జిల్లా పలమనేరు మార్కెట్ యార్డు వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. వీకోట మండలం శివునికుప్పం ఉప మార్కెట్ యార్డు స్థలాలకు అధికారులు వేలంపాట నిర్వహించారు. కాగా మార్కెట్ యార్డు అధికారులు తమకు కావలసిన వారికి మాత్రమే సమాచారం అందించి రహస్యంగా వేలంపాట నిర్వహించారని టీడీపీ నాయకులు నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు విద్యుత్ శాఖ ఏఈ చంద్రశేఖర్ ను ఏసీపీ అధికారులు పట్టుకున్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం అప్లై చేసుకున్న ఓ రైతు నుండి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు. ట్రాన్స్ఫార్మర్ తో పాటు మెటీరియల్ మంజూరైనప్పటికీ ఏఈ చంద్రశేఖర్ రైతు ఆనంద్ ను 30,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళసైని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సమేతంగా వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కుమారుడు లోహిత్ రెడ్డి వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు. వివాహానికి తప్పక హాజరు కావాలని కోరారు. అనంతరం వివిధ అంశాలపై ఇద్దరూ చర్చించారు. తూర్పుగోదావరి జిల్లా పెదకొండేపూడిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను శిరోముండనం చేశాడు ఓ భర్త. అనంతరం జుట్టును చేత్తో పట్టుకుని హల్చల్ చేశాడు. శిరోముండనం చేసిన భార్యను ఊరంతా తిప్పి అవమానంగా ప్రవర్తించాడు. అయితే భార్యపై అనుమానంతోనే భర్త రాంబాబు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు మేరకు పోలీసులు రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కులగణన నిర్ణయాన్ని ఓయూ విద్యార్థి సంఘాలు స్వాగతించాయి. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆర్ట్స్ కాలేజ్ ముందు ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం కూడా కులగణనపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. నిజామాబాద్ జిల్లా మాలపల్లిలో బాలుడు అదృశ్యం కలకలం రేపుతోంది. ఇంటి సమీపంలో ఆడుకునేందుకు వెళ్లిన సల్మాన్ అనే బాలుడు కనబడకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా 2వీలర్ పై ఓ వ్యక్తి బాలుడిని తీసుకెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. బాలుడిని తీసుకువెళ్లిన వ్యక్తిని సోహెల్ ఖాన్ గా పోలీసులు గుర్తించారు. నకిలీ హిజ్రాగా చలామణి అవుతున్న వ్యక్తికి హిజ్రాలు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని గౌని వద్ద చోటు చేసుకుంది. జోగిపేట పట్టణానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు హిజ్రాగా వేషధారణ వేసుకుని జోగిపేట పట్టణంలో డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు హిజ్రాలు ఆ యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ నెల 6వ తేదీన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో చెలో సిద్దిపేట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాత్రావు తెలిపారు. హనుమంతరావు భారీ కాన్వాయ్తో సిద్దిపేటకు చేరుకుని అక్కడ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని అన్నారు. 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తే బాధ్యత తమ మంత్రివర్గం తీసుకుంటుందని ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ వెల్లడించారు. తమ ప్రభుత్వం ఏర్పడి 60 రోజులు కాకముందే 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రతిపక్షాలు ఎగిరిపడుతున్నాయని మండిపడ్డారు. త్వరలోనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ అందించే గ్యారెంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల నేపథ్యంలో గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా కాజా టోల్గేట్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేయగా ఒక కారులో 80 కేజీల గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు 20 లక్షలుంటుందని అంచనా వేస్తున్నారు. కాగా 4 యువకులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. వికారాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం రసాభాసగా జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం సీనియర్ నేత టైగర్ కృష్ణ పనిచేయలేదని, అతన్ని బయటకు పంపేయాలని కొంతమంది డిమాండ్ చేశారు. టైగర్ కృష్ణ స్టేజ్ పై నుండి దిగి వెళ్లిపోయారు అన్నారు. అయితే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ముందే కార్యకర్తలు గొడవకు దిగడం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది.
పశ్చిమ గోదావరి జిల్లా చివదేన చిక్కాల గ్రామం నుండి స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు రైతు పోరుబాట పాదయాత్ర మొదలుపెట్టారు. జగన్ 5 ఏళ్ల పాలన రైతు వ్యతిరేక పాలనగా మారిందని నిరసిస్తూ రైతు పక్షాన రైతు పోరుబాట పాదయాత్ర చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు ఆయన ఏ విధంగా దోచుకున్నారో ప్రజలకు తెలుసునని అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం షర్మిలను రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారని విమర్శించారు. ఇవి రాజకీయాలు చేసే రఘువీరారెడ్డికి ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. ఏలూరు జిల్లా దెందులూరులో సీఎం జగన్ సభ కోసం విద్యార్థులకు సెలవు ఇవ్వటం ఏంటని టీడీపీ నేత జవహర్ మండిపడ్డారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా వేసి విద్యార్థులతో ఆడుకోవటం సరికాదని చెప్పారు. జగన్ అధికార దాహానికి విద్యా వ్యవస్థ సర్వనాశనమైందని ఆరోపించారు. ఇక ఈ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని అన్నారు. విద్యా వ్యవస్థను నాశనం చేశారన్నారు. సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జోగిపేట జాతీయ రహదారిపై బొలెరో వాహనం బైకును ఢీకొట్టింది. ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పట్టెన్గూడలో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఇళ్లను ప్రత్యేక అధికారి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో రాజరాజేశ్వరి వెంచర్లో గల 6 ఇళ్లను జేసీబీలతో కూల్చివేశారు. ప్రాణం ఎంతో విలువైనది. మన మీద మన కుటుంబ సభ్యులు ఆధారపడి ఉంటారన్నారు ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి. 35వ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా సిరిసిల్లలో ఆటో డ్రైవర్లు, వాహనదారులు, విద్యార్థులతో ఏర్పాటు చేసిన రహదారి భద్రతా ప్రతిజ్ఞా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని వారికి రాహుల్ సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా హరేసముద్రం గ్రామంలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. గత కొద్ది రోజులుగా అన్నదమ్ముల మధ్య భూ వివాదాలు రగులుతున్నాయి. ఈ నేపథ్యంలో మోహన్ అనే వ్యక్తిపై 2 వ్యక్తులు కొడవలితో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ మోహన్ ను ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డును తీసుకురావటాన్ని తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక స్వాగతించింది. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. కుల మతాలకు అతీతంగా గద్దర్ పేరు మీద అవార్డును ప్రకటించడం గొప్ప విషయమన్నారు. రాజేంద్ర నగర్లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. పరీక్షకు వెళుతున్న సెకండ్ ఇయర్ విద్యార్థులను ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జీవో 55ను రద్దు చేసేంత వరకు పరీక్షలు నిర్వహించవద్దని విద్యార్థి సంఘాల నాయకులు యూనివర్సిటీ సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం విశ్వవిద్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థులు రోడ్డెక్కారు. కళ్లకు గంతలు కట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ భూములను నూతన కోర్టు భవన నిర్మాణానికి కేటాయించడం కోసం ప్రభుత్వం జారీ చేసిన 55 నంబర్ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో బంద్ కొనసాగుతుంది. ఇటీవల జగన్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన భూ హక్కుల చట్టాన్ని నిరసిస్తూ న్యాయవాదులు బంద్కు పిలుపునిచ్చారు. కాగా వైసీపీ మినహా అన్ని పార్టీలు బంద్కు మద్దతు తెలిపాయి. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో నాబార్డ్ నుంచి ₹1 కోటి వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సామెల్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో వాటర్ ట్యాంక్, సోలార్ ఫినిషింగ్ పనుల కోసం 15 లక్షలు కేటాయిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పురుషులకు ప్రత్యేక బస్సు 3 రోజుల ముచ్చటగా మారింది. ఇబ్రహీంపట్నం బస్ డిపో, ఇబ్రహీంపట్నం ఎల్బీ నగర్ మధ్య 277 ఎల్ పురుషులకు ప్రత్యేక బస్సును ప్రవేశపెట్టింది. సోమవారం నుంచి బుధవారం వరకు 3 రోజులే నడిపించారు. అయితే ఈ రూట్లో బస్సు సర్వీసులు అనేకం ఉండటంతో ప్రత్యేక సర్వీసును రద్దు చేసినట్లు డిపో మేనేజర్ తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శిలోని ఆర్టీసీ డిపో సమీపంలో గల మద్యం దుకాణంపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తన తండ్రి రోజు తాగి ఇంటికి వస్తుండటంతో ఇంటిని పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందిన యువకుడు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తుంది. మద్యం షాపు యజమానుల ఫిర్యాదు మేరకు పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కోట్ల రూపాయలకు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నారని హాట్ కామెంట్ చేశారు. ఉపాధి హామీ దినకూలి అయిన ఈర లక్కప్పను మడకశిర టికెట్ జగన్ ఇచ్చారని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి ధైర్యం చంద్రబాబు చేయగలడని మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు. మాచర్ల మండల పరిషత్ కార్యాలయంలో వైఎస్ఆర్ ఆసరా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం సందడిగా సాగింది. ఈ మీటింగ్ లో మహిళలు వేలాదిగా పాల్గొన్నారు. సందర్భంగా సీఎం జగన్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మహిళలకు వివరించారు. మహిళలకు అండగా నిలుస్తూ ఆర్థిక సంక్షేమానికి కృషి చేస్తున్న జగనన్నను వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ఆయన కోరారు. 2 కోట్ల విలువ గల మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు కడప జిల్లా పోలీసులు. అంతేకాక సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు అందజేశారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు ఎవరైనా ఉంటే సిఈ, ఐఆర్ పోర్టల్, పోలీస్ స్టేషన్ల ద్వారా కేసు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ బాక్సర్ విజయేందర్ సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరితో కలిసి సీఎం నివాసానికి వెళ్లిన ఆయన పలు అంశాలపై చర్చించారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారన్నారు ఎమ్మెల్యే పొన్నాడ సతీష్. విద్యా, వైద్య రంగాల్లో సీఎం జగన్ చారిత్రాత్మక మార్పు తీసుకొచ్చారని తెలిపారు. తాళరేవు మండలంలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో లబ్ధిదారులకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రెసిడెన్షియల్ స్కూళ్లలోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి విద్యార్థుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వసతులు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. డ్రైన్ క్లీనింగ్ పౌడర్ తిని 5గురు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన అల్లూరి జిల్లా రంపచోడవరంలో జీవీకే అప్పర్ ప్రైమరీ స్కూల్లో చోటు చేసుకుంది. మొదటి తరగతి చదువుతున్న విద్యార్థిని తెలియకుండా స్కూల్లోని డ్రై క్లీనింగ్ పౌడర్ ప్యాకెట్లను తీసుకొచ్చింది. అయితే ఆ పౌడర్ను 5గురు చిన్నారులు తినడంతో అస్వస్థతకు గురయ్యారు. చిన్నారులను హాస్పిటల్కి తరలించగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పల్నాడు జిల్లా కొత్తపల్లి గ్రామంలో తెలుగుదేశం, జనసేనల ఆత్మీయ సమావేశం అనంతరం టీడీపీ పార్టీకి చెందిన వ్యక్తి బైక్కు నిప్పు పెట్టాడు. గుర్తు తెలియని వ్యక్తులు కాగా అయితే టీడీపీ, జనసేనల కలయిక ఓర్వలేక వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తులు బైక్కు నిప్పిపెట్టి ఉంటారని ఆరోపిస్తున్నారు తెలుగుదేశం నాయకులు. మేడ్చల్ జిల్లా బోడుపల్లో బైక్ దొంగతనం చేసి తీసుకెళ్తుండగా దొంగను పట్టుకున్నారు స్థానికులు. సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని గుంటూరు జిల్లాకు చెందిన గోనె నాగరాజ్గా గుర్తించారు. నిందితుడిపై గతంలో పలు కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం లక్ష్మీదేవిలో ప్రభుత్వ స్థలంలో ఏర్పరచుకున్న గుడిసెలను అధికారులు తొలగించారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది ఆదివాసీల గుడిసెలను సిఆర్పీఎఫ్ బలగాల సమక్షంలో జేసీబీలతో తొలగించారు. కాగా అన్యాయంగా గుడిసెలు కూల్చివేస్తున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిపై చోటు చేసుకోగా ఈ ప్రమాదం నుంచి 3 యువకులు సురక్షితంగా బయటపడ్డారు. 3 యువకులు కారులో భీమవరం నుండి హైదరాబాద్ వెళ్తుండగా కారు ఇంజన్ల నుంచి మంటలు చెలరేగాయి. తనకు ప్రాణహాని ఉందంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు వైఎస్ సునీత. కొందరు ఫేస్బుక్ లో చంపుతామని పోస్టులు పెడుతున్నారని ఆమె కంప్లైంట్లో పేర్కొన్నారు. పోస్టులు పెట్టిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డీసీపీ శిల్పవల్లిని ఆమె కోరారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎంఏ నగర్లో వెలిసిన అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండిఏ రెవెన్యూ అధికారులు కొరడా చులిపించారు. పోలీసుల సాయంతో హెచ్ఎండిఏ రెవెన్యూ అధికారులు కాలనీలో ఉన్న అక్రమ నిర్మాణాలను జేసీబీ సాయంతో కూల్చివేశారు. దీంతో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తుండగా స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా కొంత ఉద్రిక్తత నెలకొంది. నటుడు చిరంజీవికి రచయిత చిన్ని కృష్ణ క్షమాపణలు చెప్పారు. కొంతమంది తప్పుడు సమాచారం వల్ల గతంలో చిరును తిట్టానని, దానికి తనను క్షమించమని కోరారు. ఇకపై ఎప్పుడూ ఏ విషయంలోనూ చిరును తిట్టే సాహసం చేయనన్నారు. అంతేకాకుండా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న సందర్భంగా చిరుకి శుభాకాంక్షలు తెలిపారు ఆయన. వనపర్తి జిల్లాలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. కిల్లా ఖనపూర్ సమీపంలోని గుట్టలో కొంతకాలంగా చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మూగజీవాల మందపై దాడులు చేస్తుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఓ మేకపై చిరుత దాడి చేసి తిరుగుతుండగా ఆ దృశ్యాన్ని వీడియో తీశారు స్థానికులు.
తమిళ నటుడు విజయ్ తమిళగా వెట్రి కళకం అనే కొత్త పార్టీని ప్రకటించారు. ఈ సందర్భంగా సినిమాలకు తాత్కాలికంగా విరామం ఇవ్వనున్నట్లు తెలిపారు. లోకేష్ కనకరాజన్తో చేసిన లియో సినిమానే చివరిదని చెప్పుకొచ్చారు. అలాగే త్వరలోనే తన పార్టీ ఎజెండా ప్రకటిస్తామని పేర్కొన్నారు. తిరుమలలో మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆమె వద్ద జై అమరావతి అంటూ శ్రీవారి సేవకులు నినాదాలు చేశారు. జై అమరావతి అని నినదించాలని మంత్రిని వారు కోరారు. శ్రీవారి దర్శనానికి వస్తే ఇదేంటంటూ రోజా అక్కడి నుంచి వెళ్లిపోయారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై సినీ నిర్మాత బండ్ల గణేష్ ఫైర్ అయ్యారు. ఆయన మతి భ్రమించి సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. విద్యార్థుల రక్తాన్ని పీల్చి ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. గాంధీ భవన్లో మల్కాజ్గిరి పార్లమెంటు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సమేతంగా మంత్రి దామోదర రాజనరసింహ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా మంత్రికి ఆలయ అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతపురంలో ఇళ్ల కూల్చివేతతో ఓ కుటుంబం రోడ్డున పడింది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమ ఇల్లు కూల్చివేయడంతో నిలువ నీడ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధిత కుటుంబం. మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి వర్గీయులే తమ ఇల్లును కూల్చివేశారని ఆరోపిస్తున్నారు బాధితులు. పల్నాడు జిల్లా వినుకొండలో వివాహిత హత్యకు గురైంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా మృతురాలి నాగేశ్వరిని భర్త ఆచారి కుటుంబ కలహాల నేపథ్యంలో గడ్డపారతో కొట్టి చంపినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. భర్త ఆచారి పరారీలో ఉండగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జున సాగర్ను కేఆర్ఎంబీకి అప్పగించడంపై బీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలిపారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కలిసి తమకున్న అభ్యంతరాలను తెలియజేస్తూ లేఖను అందజేశారు. ఈ నిర్ణయంతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. కృష్ణా ట్రైబ్యునల్తో విచారణ పూర్తయ్యే వరకు ఇరు రాష్ట్రాలకు 50% పద్ధతిలో నీటి కేటాయింపులు ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సిపిఐ జాతీయ నేత సీతారాం ఏచూరిని కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా ఏపీ విభజన చట్టం హామీలు అమలు, ప్రత్యేక హోదా సాధన కోసం మద్దతుగా ఉండాలని కోరినట్లు షర్మిల తెలిపారు. హామీల విషయంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ఈ పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తుతామని సీతారాం ఏచూరి వ్యక్తం చేశారు.